క్లాస్లో పైథాన్లో స్ట్రింగ్స్ అంటే ఏంటి, స్ట్రింగ్స్ని ఎలా డిఫైన్ చేయొచ్చు, స్ట్రింగ్స్లో ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ని యూజ్ చేస్తూ స్ట్రింగ్స్ని హ్యాండిల్ చేయొచ్చు అనేది ప్రాక్టికల్గా నేర్చుకున్నాం. ఈరోజు క్లాస్లో లిస్ట్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, ఎలా డిఫైన్ చేయొచ్చు, ఎలా హ్యాండిల్ చేయొచ్చు ఈరోజు నేర్చుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ గోయింగ్ టు మూవ్ విత్ ద లిస్ట్ డేటా స్ట్రక్చర్, అసలు లిస్ట్ డేటా స్ట్రక్చర్ కోసం తెలుసుకునే ముందు మ్యూటబిలిటీ అండ్ ఇమ్యూటబిలిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. మ్యూటబిలిటీ అండ్ ఇమ్యూటబిలిటీ అంటే ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఇమ్యూటబిలిటీ. మనకి పైథాన్లో చాలా ప్రిమిటివ్ డేటా టైప్స్ చూసాం. లైక్ ఇంటీజర్ అంటే ఏంటి, ఫ్లోట్ అంటే ఏంటి, కాంప్లెక్స్ అంటే ఏంటి, బూలియన్ డేటా అంటే ఏంటి, స్ట్రింగ్ అంటే ఏంటి చూసాం కదా. సో పైథాన్లో ఉన్న అన్ని ప్రిమిటివ్ డేటా టైప్స్ కూడా సో మనకి పైథాన్లో ఏ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయో అన్ని ప్రిమిటివ్ డేటా టైప్స్ కూడా ఇమ్యూటబులే. అసలు ఇమ్యూటబుల్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను x = 100 అని ఇచ్చా, ఐడి ఆఫ్ ఎక్స్ అని ప్రింట్ చేశాను అనుకోండి. నాకు ఫర్ సపోజ్ నాకు ఇక్కడ సమ్ అడ్రస్ అనేది ప్రింట్ అవుతుంది, 1 2 3 4 5 6 ఇది నా అడ్రస్ అనుకోండి. అంటే ఐడి ఆఫ్ ఎక్స్ అనేది ఒక వేరియబుల్ తనుక అడ్రస్ లొకేషన్, అంటే ఒక వేరియబుల్ తనుక వాల్యూ అనేది హీప్ మెమరీలో ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది, ఆ స్టోరేజ్ లొకేషన్ అడ్రస్ని రిటర్న్ చేయడానికి ఐడి మెథడ్ యూజ్ చేస్తాం, ఐడి ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 100 అనే వాల్యూ హీప్ మెమరీలో 1 2 3 4 5 6 అనే లొకేషన్లో స్టోర్ అయి ఉంటుంది అనుకోండి. సో ఇప్పుడు నేను x = 97 అని కొత్త వాల్యూని ఎక్స్ లొకేషన్లో ఇన్సర్ట్ చేస్తున్నాను అనుకోండి. సో ఇప్పుడు ఐడి ఆఫ్ ఎక్స్ ఆఫ్టర్ మోడిఫికేషన్ ఐడి ఆఫ్ ఎక్స్ డిఫైన్ చేయడం వలన నాకు సేమ్ అడ్రస్ లొకేషన్ రాదు. ఇంతకుముందు 100 అనేది 1 2 3 4 5 6 అనే అడ్రస్ లొకేషన్లో స్టోర్ అయి ఉంటే, ఎప్పుడైతే నేను రీడిఫైన్ చేశానో రీడెఫినేషన్ వల్ల ఈ ఎక్స్ అనేది అడ్రస్ లొకేషన్ చేంజ్ చేసుకుంటుంది. ఎక్స్ అనేది అడ్రస్ లొకేషన్ చేంజ్ చేసుకుంటుంది. సో అంటే ఏంటి, వన్స్ వీ హ్యావ్ డిఫైన్డ్ ద డేటా దెర్ ఈజ్ నో పాసిబిలిటీ టు మాడిఫై. ఒకవేళ మనం మాడిఫికేషన్ చేస్తున్నాము అంటే ఆ మాడిఫైడ్ వాల్యూ అనేది ఖచ్చితంగా న్యూ లొకేషన్ని రిజర్వ్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ 97 నేను x = x - 1 అని ఇస్తాను. సో x అంటే 100 -1 అంటే 99. సో ఈ x లొకేషన్లోకి 99 స్టోర్ అవ్వాలి. సో ఇలా నేను రీడిఫైన్ మోడిఫికేషన్ చేస్తున్నాను కదా x వాల్యూని. ఇలా మోడిఫై చేసేటప్పుడు సేమ్ అడ్రస్ లొకేషన్ అనేవి గెట్ అవ్వవు. ఒకసారి డిఫైన్ చేసిన డేటాని మళ్ళీ మనం మోడిఫై చేసేటప్పుడు డిఫరెంట్ అడ్రస్ లొకేషన్ గెట్ అయితే, రీడ్ అయితే ఆ డేటా టైప్స్ని మనం ఇమ్యూటబుల్ డేటా టైప్స్ అనొచ్చు. సో మనకి ఇమ్యూటబుల్ డేటా టైప్స్ ఏంటంటే ఆల్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఏంటండి, ఇంటీజర్, ఫ్లోట్, బూలియన్, కాంప్లెక్స్, స్ట్రింగ్, ఇవన్నీ కూడా మనకి ఇమ్యూటబుల్ డేటా టైప్ అనుకుంటాం. వన్స్ వీ హ్యావ్ బీన్ డిఫైన్, నో మోడిఫికేషన్ ట్రిగ్గర్. మోడిఫికేషన్ చేసినా సరే ఆ మోడిఫికేషన్ అనేది డిఫరెంట్ అడ్రస్ లొకేషన్లో ప్లేస్ అయితే, రిఫ్లెక్ట్ అయితే ఆ డేటా టైప్స్ మనం ఇమ్యూటబుల్ డేటా టైప్స్ అనొచ్చు. దెన్ మ్యూటబుల్ అంటే ఏంటి? సో ఇప్పుడు మనం లిస్ట్ డేటా స్ట్రక్చర్ నేర్చుకుంటున్నాం కదా. ఈ లిస్ట్ డేటా స్ట్రక్చర్ అనేది మ్యూటబుల్ డేటా టైప్కి బెస్ట్ ఎగ్జాంపుల్. సింపుల్గా చెప్పాలంటే లిస్ట్ ఈజ్ ద మ్యూటబుల్ డేటా. అంటే ఏంటి, మ్యూటబుల్ అంటే ఆపోజిట్ ఇమ్యూటబుల్. అంటే ఏంటి, ఒక డేటా డిఫైన్ చేసిన తర్వాత ఈ డేటా అనేది హీప్ మెమరీలో ఒక లొకేషన్లో స్టోర్ అయి ఉంటుంది. సో assume this is the heap memory. In the heap memory this is the data can store. సో ఈ డేటా ఆబ్జెక్ట్లో నేను ఒక మోడిఫికేషన్ చేస్తున్నాను లేదా ఒక అప్డేట్ అనేది చేస్తున్నాను. ఈ అప్డేట్ అనేది జనరల్గా ఇదే లొకేషన్లో రిఫ్లెక్ట్ అయితే
సేమ్ లొకేషన్ లో రిఫ్లెక్ట్ అయితే ఓకే ద కరస్పాండింగ్ అప్డేట్ కెన్ రిఫ్లెక్ట్ within the same address location అయితే దాన్ని మనం మ్యూటబుల్ అనొచ్చు. సో ఇక్కడ లిస్ట్ అనేది మ్యూటబుల్ అని చెప్తున్నాను కదా, ఎలా అనేది చూద్దాం. సపోజ్ లిస్ట్ ని నార్మల్ గా మనం కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అని చెప్పొచ్చు, ఎందుకంటే లిస్ట్ అనేది ఒక డేటా స్ట్రక్చర్. సో ఒక లిస్ట్ ని స్క్వేర్ బ్రాకెట్ ని యూజ్ చేసి డిఫైన్ చేస్తారు పైథాన్లో. సో లిస్ట్ ఎలిమెంట్స్ అనేవి స్క్వేర్ బ్రాకెట్ లోపల విత్ కామా సెపరేషన్ డిఫైన్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5 ఇలా లిస్ట్ ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా స్క్వేర్ బ్రాకెట్ లోపల మనం విత్ కామా సెపరేషన్ తో డిఫైన్ చేస్తాం. సో ఇది నాకు లిస్ట్ ఆబ్జెక్ట్ అయితే సపోజ్ నేను ఈ లిస్ట్ ఆబ్జెక్ట్ కి సమ్ చేంజ్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ ఆఫ్ సమ్ చేంజ్ అనేది చేస్తున్నా. ఎల్ ఆఫ్ 0 ఈక్వల్స్ టు 11 అని ఇచ్చాను. అంటే ఇది నార్మల్గా ఈ 0th లొకేషన్ ఎలిమెంట్ అనేది 1తో కాకుండా నేను 11తో రీడిఫైన్ చేస్తున్నా. సో ఈ రీడిఫైన్ చేయడం వల్ల ఇంతకు ముందు ఏ అడ్రస్ అయితే మనకు ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బిఫోర్ ద మోడిఫికేషన్ అడ్రస్ ఆఫ్ ఎల్ నేను ప్రింట్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1, 2, 3, 4, 5 అనేది అడ్రస్ వచ్చింది అనుకోండి. ఈ మోడిఫికేషన్ తర్వాత నేను మళ్ళీ ఐడిని ప్రింట్ చేస్తే నాకు సేమ్ అడ్రస్ లొకేషన్ వస్తుంది. సో అంటే ఏంటి, ఏదైనా డేటాని డిఫైన్ చేసిన తర్వాత మోడిఫికేషన్ చేయడం వల్ల ఆ డేటా తలక అడ్రస్ లొకేషన్ మారకుండా ఉంటే the corresponding modification also be reflected within the same address location, then we can say that is what called as a mutable. So list data is the mutable data structure. So this is a basic point about the list data. Next, list data define చేసేటప్పుడు మనం కొన్ని పాయింట్స్ ని కొన్ని ఫీచర్స్ ని మైండ్ లో పెట్టుకోవాలి. ఏంటి అంటే ఫస్ట్ ఫీచర్ అబౌట్ ద లిస్ట్ ఇస్ మ్యూటబుల్. జస్ట్ డిస్కస్ చేసాం మ్యూటబుల్ అంటే ఏంటని. సెకండ్ పాయింట్ ఏంటి అంటే లిస్ట్ అనేది ఆర్డర్డ్ అన్నట్టు. అంటే ఏంటి, మనం లిస్ట్ ని ఎలా అయితే డిఫైన్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ L ఈక్వల్స్ టు 99, 97, 77, 79, 101 అని ఒక లిస్ట్ ని డిఫైన్ చేశాను అనుకోండి. ఈ లిస్ట్ ని నేను ప్రింట్ చేస్తే ప్రింట్ ఆఫ్ ఎల్ అనిస్తే ఏ ఆర్డర్లో అయితే డిఫైన్ చేశానో అదే ఆర్డర్లో నాకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో 99, 97, 77, 79, 101 ఏ ఆర్డర్లో అయితే లిస్ట్ నేను డిఫైన్ చేశానో అదే ఆర్డర్లో అవుట్పుట్ అనేది అపియర్ అవుతుంది. సో ఆ ఫీచర్ని మనం ఆర్డర్డ్ ఫీచర్ అని చెప్పొచ్చు. లిస్ట్ అనేది ఆర్డర్డ్. అట్ ద మోర్ ఓవర్ థింగ్ లిస్ట్ అనేది possible to define with the homogeneous elements. List అనేది homogeneous, at the same time list అనేది heterogeneous కూడా. అంటే ఏంటి, మనం లిస్ట్ ని సేమ్ డేటా టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ తో డిఫైన్ చేయొచ్చు, డిఫరెంట్ డేటా టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ తో కూడా డిఫైన్ చేయొచ్చు. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ L1 ఈక్వల్స్ టు అన్నీ కూడా ఇంటీజర్స్ 1, 2, 3, 4, 5. If all are same type of elements, we can say that is a homogeneous. L2 equals to 1, 1.01, 1.01 plus 2.3j ఇలా డిఫరెంట్ డేటా ఐటమ్స్ తో డిఫైన్ చేస్తే, డిఫరెంట్ డేటా టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ తో డిఫైన్ చేస్తే దాన్ని హెట్రోజీనియస్ అనొచ్చు. సో లిస్ట్ అనేది హోమోజీనియస్, అట్ ద సేమ్ టైం హెట్రోజీనియస్ ఆల్సో. ఇలా లిస్ట్ కి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఆ ఫీచర్స్ ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో సమ్ టైమ్స్ ఇంటర్వ్యూర్ అడగొచ్చు, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ద లిస్ట్? సో దీస్ ఆర్ ఆల్ ద ఫీచర్స్. సో నెక్స్ట్ పాయింట్, యాజ్ లైక్ ద స్ట్రింగ్స్ లిస్ట్ కి కూడా ఇండెక్సింగ్ అనేది పాసిబిలిటీ ఉంది. సో అంటే ఏంటి, మనం ఇండెక్స్ యూజ్ చేసి ఓకే we can able to access the list elements in forward direction. Simply we can say forward accessing చేయొచ్చు,
అట్ ద సేమ్ టైం రివర్స్ యాక్సెసింగ్ కూడా చేయొచ్చు. సో నార్మల్గా యూజింగ్ ఇండెక్సింగ్ వీ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఎప్పుడైతే మనం ఎలిమెంట్స్ని లెఫ్ట్ టు రైట్ డైరెక్షన్లో యాక్సెస్ చేస్తున్నామో దాన్ని ఫార్వర్డ్ యాక్సెస్ అని చెప్పి అనొచ్చు. రైట్ టు లెఫ్ట్ డైరెక్షన్లో యాక్సెస్ చేస్తున్నామో దాన్ని రివర్స్ యాక్సెస్ అని చెప్పొచ్చు. ఫార్వర్డ్ యాక్సెస్ చేయాలి అంటే we require to use the positive indexing. Reverse accessing చేయాలి అంటే we require to go for the negative indexing. So for example నాకు L equals to 1, 0, 1, 2, 0, 1, -1 ఇలా నాకు ఒక లిస్ట్ ఉంది అనుకోండి. సో ఇప్పుడు నేను L of 0 అని ఇచ్చాను అనుకోండి, 1 అనేది ప్రింట్ అవుతుంది. L of 1 అని ఇచ్చాను అనుకోండి 0. L of 2 అని ఇచ్చాను అనుకోండి 1 అనేది ప్రింట్ అవుతుంది. L of 3 equals to 2. L of 4 equals to 0. L of 5 equals to -1. ఇలా మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ లోకి డేటాని యాక్సెస్ చేయాలి అనుకుంటే మనం పాజిటివ్ ఇండెక్సింగ్ యూజ్ చేయొచ్చు. రైట్ సైడ్ నుంచి రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్ డేటాని యాక్సెస్ చేయాలి అనుకుంటే నెగిటివ్ ఇండెక్సింగ్ యూజ్ చేయొచ్చు. సో L of -1 అని ఇస్తే -1 వస్తుంది. L of -2 అని ఇస్తే 0 అనేది వస్తుంది రైట్ టు లెఫ్ట్. L of -3 అని ఇస్తే 2 అని వస్తుంది. L of -4 equals to 1 అని వస్తుంది. L of -5 equals to 0. L of -6 equals to 1. ఇలా రైట్ టు లెఫ్ట్ యాక్సెస్ చేయాలి అనుకుంటే we can go for the negative indexing. That access only be called as the reverse accessing. ఇలా లిస్ట్ ఎలిమెంట్స్ ని మనం ఫార్వర్డ్ డైరెక్షన్ లో అండ్ రివర్స్ డైరెక్షన్ లో యాక్సెస్ చేయొచ్చు యూజింగ్ ద పాజిటివ్ ఇండెక్సింగ్ అండ్ నెగటివ్ ఇండెక్సింగ్. సో ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ పైన ఇండెక్సింగ్ ఎప్పుడైతే సపోర్టింగ్ అయిందో లైక్ స్ట్రింగ్స్ మనం స్లైసింగ్ కూడా పర్ఫామ్ చేయొచ్చు. సపోజ్ ఐ హ్యావ్ ఎ లిస్ట్ L equals to 1, 0, -1, 1, 0, 1, -1, 2 ఇలా నాకు ఒక లిస్ట్ ఉంది అనుకోండి. ఈ లిస్ట్ని నేను రివర్స్ చేయాలి. రివర్స్ ఆఫ్ ద లిస్ట్ నాకు కావాలి. సో ఎప్పుడైతే నాకు రివర్స్ ఆఫ్ ద లిస్ట్ కావాలో దానికి నేను ఏం చేస్తున్నానంటే L of కోలన్ -1 అని డిఫైన్ చేశాను అనుకోండి. దీన్ని నేను ప్రింట్ చేస్తే సో x ఈక్వల్స్ టు L of కోలన్ -1 అని ఇస్తే దాని తర్వాత నేను ప్రింట్ ఆఫ్ x అని ఇస్తే నాకు ఈ లిస్ట్ అనేది రివర్స్ అవుతుంది. సో అప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది 2, -1, 1, 0, 1, -1, 0, 1 ఇలా నాకు టోటల్ లిస్ట్ అనేది రివర్స్ అవుతుంది. ఎలా అంటే నార్మల్గా స్లైసింగ్ ఆపరేషన్ సింటాక్స్ ఏంటి? లిస్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ స్టార్ట్ పారామీటర్, స్టాప్ పారామీటర్, స్టెప్ పారామీటర్ ఇలా మనకి 3 పారామీటర్స్ ఉంటాయి. ఈ స్టార్ట్ పారామీటర్ ఏం చెప్తుంది అంటే స్లైసింగ్ అనేది ఈ స్టార్ట్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్ కెన్ బి ఎండ్ బిఫోర్ ద స్టాప్ పారామీటర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్టార్ట్ అనేది 0, స్టాప్ అనేది 10, స్టెప్ ఫ్యాక్టర్ 2 అనుకోండి. సో 0 నుంచి 10 - 1 9 వరకు అన్ని ఎలిమెంట్స్ కూడా విత్ ద డిఫరెన్స్ ఆఫ్ 2 అనేది ప్రింట్ అవ్వాలి. కానీ ఇక్కడ నేనేమి ఇచ్చాను? నో స్టార్ట్ వాల్యూ ఇవ్వలేదు. ఎప్పుడైతే నాకు స్టార్ట్ వాల్యూ ఇవ్వకుండా లిస్ట్ స్లైసింగ్ కానీ స్ట్రింగ్ స్లైసింగ్ కానీ పర్ఫామ్ చేస్తున్నామో ఆ టైంలో స్లైసింగ్ అనేది బై డిఫాల్ట్గా ఫస్ట్ క్యారెక్టర్ ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి ఇక్కడ 0th ఎలిమెంట్తో స్టార్ట్ అవ్వాలి. సో 0th ఎలిమెంట్ ఏంటి ఇక్కడ 1 కదా. కానీ బిఫోర్ గోయింగ్ టు యాక్సెస్ ద 0th ఎలిమెంట్ ఫస్ట్ ఇక్కడ స్టాప్ పారామీటర్ ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. ఎవరు? పైథాన్ వర్చువల్ మిషన్ అనేది. సో ఇక్కడ స్టాప్ పారామీటర్ కూడా లేదు కదా. సో ఇమ్మీడియట్ గా పైథాన్ అనేది ఏం చేస్తుందంటే ఎప్పుడైతే స్లైసింగ్ సింటాక్స్ లో స్టార్టింగ్ పారామీటర్, స్టార్ట్ ఇండెక్స్ పారామీటర్ వాల్యూ, స్టాప్ ఇండెక్స్ పారామీటర్ వాల్యూ అబ్సెంట్స్ ఉన్నాయో ఇమ్మీడియట్ గా ఇట్ కెన్ చెక్ అబౌట్ ద స్టెప్ ఫ్యాక్టర్. స్టెప్ ఫ్యాక్టర్ అనేది నెగిటివ్ ఉంది కాబట్టి ఇమ్మీడియట్ గా పైథాన్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ కెన్ చేంజ్ ద డైరెక్షన్ టు యాక్సెస్ ద డేటా. సో ఏం చేస్తుంది? రివర్స్ అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి అన్ని ఎలిమెంట్స్ ని విత్ ద డిఫరెన్స్ ఆఫ్ -1 అంటే ఫ్రమ్ స్టార్టింగ్ రైట్ సైడ్ లో స్టార్టింగ్ వాల్యూ నుంచి
లెఫ్ట్ సైడ్ లో ఎండింగ్ వాల్యూ వరకు, ఎందుకంటే ఇక్కడ నో స్టార్ట్ నో స్టాప్ కాబట్టి there is no start, there is no stop, right? సో ఎప్పుడైతే మనకి స్టార్ట్ ఇండెక్స్ వాల్యూ అండ్ స్టాప్ ఇండెక్స్ వాల్యూ స్లైసింగ్ సింటాక్స్ లో అబ్సెన్స్ ఉన్నాయో, స్లైసింగ్ అనేది ఆటోమేటిక్ గా స్టెప్ ఫ్యాక్టర్ పైన డిపెండ్ అవుతుంది. స్టెప్ ఫ్యాక్టర్ అనేది పాజిటివ్ అనుకోండి, ఆటోమేటిక్ గా లెఫ్ట్ టు రైట్ యాక్సెసింగ్ జరుగుతుంది. స్టెప్ ఫ్యాక్టర్ అనేది నెగిటివ్ అనుకోండి, స్లైసింగ్ అనేది లాస్ట్ క్యారెక్టర్ అంటే ఏం చేస్తుంది, ఈ రైట్ సైడ్ నుంచి ఫస్ట్ ఎలిమెంట్ తో స్టార్ట్ అయ్యి ఎండ్ ఎలిమెంట్ తో ఆటోమేటిక్ గా ఎండ్ అవుతుంది బై డూయింగ్ ద రివర్స్. సో అందుకే నాకు అవుట్పుట్ ఈ విధంగా వస్తుంది. సో ఎవరైనా సరే మీకు ఇంటర్వ్యూలో వితౌట్ ఎనీ ప్రీ డిఫైన్డ్ మెథడ్ మనం లిస్ట్ ని రివర్స్ చేయొచ్చా అని అడిగితే, సో ఎస్ వీ కెన్ డూ యూజింగ్ ద స్లైసింగ్, వీ కెన్ డూ లైక్ దిస్ సింపుల్. సో దిస్ ఈజ్ అబౌట్ ద స్లైసింగ్. అంటే ఏంటి, మనం లిస్ట్ లో స్లైసింగ్ కూడా పర్ఫార్మ్ చేయొచ్చు. నెక్స్ట్, యాజ్ లైక్ ద స్ట్రింగ్స్ మనం లిస్ట్ లో సమ్ మ్యాథ్ ఆపరేషన్స్ కూడా పర్ఫార్మ్ చేయొచ్చు. దేర్ ఆర్ సమ్ మ్యాథ్ ఆపరేషన్స్ వీ కెన్ పర్ఫార్మ్. ఏంటేంటి, ఫస్ట్ వన్ లిస్ట్ కన్కాటినేషన్. లిస్ట్ కన్కాటినేషన్ ఎప్పుడైతే ఒక టూ లిస్ట్ ని జాయిన్ చేయాలి, టూ లిస్ట్ need to be joined as a single list అనుకున్నప్పుడు మనం లిస్ట్ కన్కాటినేషన్ డిఫైన్ చేయొచ్చు. లిస్ట్ కన్కాటినేషన్ ప్లస్ అనే సింబల్ తో డిఫైన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ L1 ఈక్వల్స్ టు 1 2 3 అని ఉందనుకోండి, L2 ఈక్వల్స్ టు 3 4 5 అని ఉందనుకోండి. సో ఇప్పుడు నేను L1 ప్లస్ L2 అని ప్రింట్ చేస్తే నాకు అవుట్పుట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ L1 L2 ఎలిమెంట్స్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి యాడ్ అయ్యి మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో దీన్ని మనం లిస్ట్ కన్కాటినేషన్ అనొచ్చు. అదే విధంగా మనకి లిస్ట్ రిపిటేషన్ ఆపరేషన్ కూడా ఉంది. లిస్ట్ రిపిటేషన్ ఆపరేషన్ కూడా పర్ఫార్మ్ చేస్తుంది. సో రిపిటేషన్ ఆపరేషన్ ని మనం స్టార్ అనే సింబల్ తో డిఫైన్ చేయొచ్చు. సో ఎప్పుడైతే మనం L1 స్టార్ 5 అని ఇచ్చామనుకోండి, లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా 1 2 3 ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా 5 టైమ్స్ రిపీట్ అవుతాయి. 1 2 3 2 టైమ్స్, 1 2 3 3 టైమ్స్, 1 2 3 4 టైమ్స్, 1 2 3 5 టైమ్స్. ఇలా సేమ్ ఎలిమెంట్స్ అనేవి 5 టైమ్స్ రిపీట్ అవ్వాలి అనుకుంటే మనం లిస్ట్ రిపిటేషన్ పర్ఫార్మ్ చేయొచ్చు. ఇలా మన లిస్ట్ పైన మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం లిస్ట్ లో మనకి కొన్ని ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఉన్నాయి. టు హ్యాండిల్ ద లిస్ట్ మనం ఆ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ని యూజ్ చేయొచ్చు. ఏంటి అంటే ఫస్ట్ మెథడ్ అపెండ్ మెథడ్. అపెండ్ మెథడ్ ఏం చేస్తుంది? అపెండ్ మెథడ్ అంటే మనం ఒక లిస్ట్ లో అట్ ద ఎండ్ ఏదైనా ఎలిమెంట్ ని యాడ్ చేయాలి అనుకుంటే అపెండ్ మెథడ్ యూజ్ చేయొచ్చు. సపోజ్ నాకు L1 ఈక్వల్స్ టు 1 10 100 అనేది ఒక లిస్ట్ ఉంది అనుకోండి. ఇప్పుడు నేను L1 డాట్ append of -101 అని ఇచ్చి ఈ స్టేట్మెంట్ నేను ప్రింట్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే నార్మల్ గా, లేదా యూ కెన్ గివ్ L1 ఈక్వల్స్ టు L1 డాట్ append of -101 అని ఇస్తే నాకు ప్రింట్ ఆఫ్ L1 అని ప్రింట్ చేసేటప్పుడు ఎట్ ద ఎండ్ ఆల్రెడీ నాకు లిస్ట్ ఉంది కదా 1 10 100, ఎట్ ద ఎండ్ 101 కూడా ఆటోమేటిక్గా యాడ్ చేసుకుంటుంది. ఎప్పుడైనా సరే ఒక లిస్ట్ కి ఎట్ ద ఎండ్ ఏదైనా ఎలిమెంట్ యాడ్ చేయాలి అనుకుంటే దెన్ వీ కెన్ గో ఫర్ ద append. ఓకే, అలా కాదు ఏదైనా ఒక స్పెసిఫిక్ పొజిషన్ లో నాకు ఒక ఎలిమెంట్ యాడ్ చేయాలి అనుకుంటే వీ కెన్ యూజ్ ద మెథడ్ కాల్డ్ యాజ్ ఇన్సెట్ మెథడ్. ఇన్సెట్ మెథడ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు L1 అనే లిస్ట్ లో L1 ఈక్వల్స్ టు L1 డాట్ ఇన్సెట్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎట్ ఇండెక్స్ 2 లో ది ఇండెక్స్ అన్నట్టు ఎట్ ఇండెక్స్ 2 లో నాకు 101 యాడ్ అవ్వాలి అనుకుంటే, ఓకే, సో ఇప్పుడు మీరు ప్రింట్ ఆఫ్ L1 అని ఇచ్చారనుకోండి. L1 ఆల్రెడీ ఎన్ని ఎలిమెంట్స్ తో ఉన్నాయి? 4 ఎలిమెంట్స్ తో ఉన్నాయి. 4 ఎలిమెంట్స్ కూడా ఇండెక్స్ 0 1 2 3 తో డిఫైన్ చేస్తారు. సో ఎట్ ఇండెక్స్ 2 there is a new element 101 can be get add. సో అంటే ఏంటి, మనకి న్యూ లిస్ట్ అనేది ఫామ్ అవుతుంది ఇలా 1 10 at index 2
101 can be add. Because of this adding, 100 cannot be replaced. 100 అనేది రైట్ సైడ్ మూవ్ అవుతుంది. ఇలా ఆ ప్లేస్ లో ఉన్న ఎలిమెంట్ ని రైట్ సైడ్ మూవ్ చేస్తూ at that place 101 can be added. This is what called as the insertion operation. ఇన్సర్ట్ జరుగుతుంది అన్నట్టు. ఓకే, అలా కాదు నాకు మోర్ దెన్ వన్ ఎలిమెంట్ అనేది నా లిస్ట్ కి యాడ్ అవ్వాలి అనుకుంటే, సో గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ నాకు లిస్ట్ కి యాడ్ అవ్వాలి అనుకుంటే మనం ఎక్స్టెండ్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. ఎక్స్టెండ్. సో L1 అని 1 2 3 డిఫైన్ చేసేటప్పుడు L2 ని 4 5 6 అని డిఫైన్ చేశాను అనుకోండి. ఇప్పుడు నేను L1 ఈక్వల్స్ టు L1 డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ L2 అని ఇచ్చాను అనుకోండి. సో ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ L1 చేస్తే, సో L1 ఆల్రెడీ 1 2 3 ఉంది కదా, సో దీనికి 4 5 6 ద సేమ్ లిస్ట్ అనేది అట్ ద ఎండ్ యాడ్ అవుతుంది. ఇలా ఒక లిస్ట్ ఎలిమెంట్ ని మీన్స్ ఒక లిస్ట్ ని ఇంకొక లిస్ట్ లో ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటే వీ కెన్ గో ఫర్ ద ఎక్స్టెండ్ ఫంక్షన్. ఓకే, సో దీస్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్. నెక్స్ట్ మనం యాడింగే కాదు, రిమూవింగ్ ఎలిమెంట్స్ కూడా పర్ఫామ్ చేయొచ్చు. రిమూవింగ్ ఎలిమెంట్స్ కూడా పర్ఫామ్ చేయొచ్చు సింపుల్ గా. రిమూవ్ ఆపరేషన్స్. సో ఎలా పర్ఫామ్ చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ L1 డాట్ పాప్ అని ఇచ్చాను అనుకోండి, అంటే లిస్ట్ ఆబ్జెక్ట్ డాట్ పాప్ అని ఇచ్చాను అనుకోండి, ఆటోమేటిక్ గా లిస్ట్ లో లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు లిస్ట్ 1 2 3 అని ఉందనుకోండి, పాప్ ఆపరేషన్ ఏం చేస్తుందంటే లాస్ట్ ఎలిమెంట్ ని ఆటోమేటిక్ గా రిమూవ్ చేసేస్తుంది. ఓకే, ఇలా కాకుండా L1 డాట్ క్లియర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే, క్లియర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే లిస్ట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ ని రీప్లేస్ చేసేసి ఆ లిస్ట్ ని ఎంప్టీ చేస్తుంది. ఇట్ కెన్ రిమూవ్ ఆల్ ది ఎలిమెంట్స్. అదే నేను డిలీట్ డిలీట్ అనేది ఒక ప్రాపర్టీ. DEL స్పేస్ L1 ఇచ్చాను అనుకోండి, ప్రాపర్ గా మీన్స్ L1 అనే ఆబ్జెక్ట్ ని కంప్లీట్ గా డిలీట్ చేసేసి ఆఫ్టర్ ద డిలీట్ మీరు ఒకవేళ ప్రింట్ ఆఫ్ L1 అని ప్రింట్ చేస్తే, బికాజ్ ఆఫ్ డిలీట్ ఏమవుతుందంటే మనకి నేమ్ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే డిలీట్ అనే ప్రాపర్టీ ఈ ఆబ్జెక్ట్ ని పర్మనెంట్ గా మెమరీ నుంచి డిలీట్ చేస్తుంది. క్లియర్ అంటే అలా కాదు, ఇట్ కెన్ మేక్ ద లిస్ట్ యాజ్ ఎంప్టీ బై రిమూవింగ్ ఆల్ ద ఎలిమెంట్స్. బట్ డిలీట్ అనేది అలా కాదు, డిలీట్ ఏం చేస్తుందంటే ఇట్ కెన్ రిమూవ్ ద ఎలిమెంట్ ఫ్రమ్ మెమరీ పర్మనెంట్లీ. సో ఇలా ఏమైనా రిమూవ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలనుకుంటే లిస్ట్ పని ఈ విధంగా పర్ఫామ్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మనం ఒక సిస్టంలో ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం పైథాన్లో లిస్ట్ని ఎలా డిఫైన్ చేయొచ్చు, ఎలా హ్యాండిల్ చేయొచ్చు విత్ సమ్ ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ సింటాక్స్ ఓరియంటెడ్లో నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు ఆ లిస్ట్ హ్యాండ్లింగ్ని విత్ ప్రాక్టికల్గా విత్ ప్రోగ్రామ్ మనం నేర్చుకుందాం. సో లిస్ట్ అంటే ఏమని చెప్పాను, లిస్ట్ ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఆ లిస్ట్ని మనం ఖచ్చితంగా స్క్వేర్ బ్రాకెట్ని యూజ్ చేసి డిఫైన్ చేయొచ్చు అని చెప్పాను. సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ టు స్క్వేర్ బ్రాకెట్ అని ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది, ఇలా ఇచ్చి ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఎక్స్ అని ఇస్తే దెన్ వీ కెన్ గెట్ దిస్ ఇస్ ద లిస్ట్. కానీ ఇది ఎంటీ లిస్ట్ అన్నట్టు, లిస్ట్ వితౌట్ ఎలిమెంట్స్. ఓకే, సో ఈ లిస్ట్ మీన్స్ ఎంటీ లిస్ట్కి మీరు ఏమైనా ఎలిమెంట్స్ని యాడ్ చేయాలి అనుకుంటే మనకి ఎపెండ్ అనే ఫంక్షన్ ఉందని చెప్పాను కదా. సో ఎక్స్ డాట్ ఎపెండ్ ఆఫ్ 10, ఎక్స్ డాట్ ఎపెండ్ ఆఫ్ 20, ఎక్స్ డాట్ ఎపెండ్ ఆఫ్ 30 ఇలా ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది, ఆఫ్టర్ గివింగ్ దిస్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ ఎక్స్, సో బిఫోర్ మోడిఫికేషన్ అంటే బిఫోర్ ఎపెండింగ్ నేను ఎక్స్ని ప్రింట్ చేస్తున్నా, ఆఫ్టర్ ఎపెండింగ్ ఎక్స్ని ప్రింట్ చేస్తే నాకు ఏమవుతుంది అంటే నాకు ఎంటీ లిస్ట్ వచ్చింది, అట్ ద సేమ్ టైం లిస్ట్ విత్ 10 20 30 వచ్చింది. అండ్ నార్మల్గా ఎపెండ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే బై డిఫాల్ట్ ఇట్ కెన్ ఏబుల్ టు యాడ్ ద ఎలిమెంట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద అట్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్. సో ఈ లిస్ట్ లో ఏదైతే ఎండ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయో అట్ ద ఎండ్ ఇట్ కెన్ యాడ్ ద ఎలిమెంట్స్. సో అందుకే ఎపెండ్ ఫంక్షన్. అలా కాదు, నాకు లిస్ట్ లో ఒక స్పెసిఫిక్ లొకేషన్ లో యాడ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 20 30 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 3 ఎలిమెంట్స్ అనేవి నార్మల్ గా లిస్ట్ అనేది ఇండెక్స్ బేస్డ్. ఈ లిస్ట్ అనేది ఇండెక్స్ బేస్డ్ అంటే ఏంటి, మనం ఈ లిస్ట్ కి పాజిటివ్ ఇండెక్సింగ్ అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ 0, ప్రింట్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ 1, ప్రింట్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ 2 ఇలా మనం ఇచ్చామనుకోండి, ఏమైతుంది, మనకి ఆ ఇండివిజువల్ ఎలిమెంట్స్ అనేవి లిస్ట్ లో ఉన్న ఇండివిజువల్ ఎలిమెంట్స్ అనేవి ప్రింట్ అవుతాయి.
సో 10, 20, 30. సో ఇది పాజిటివ్ ఇండెక్సింగ్ అన్నట్టు. అంటే ఏంటి, నార్మల్గా లిస్ట్లో ఎలిమెంట్స్ని మనం ఫార్వర్డ్ డైరెక్షన్లో యాక్సెస్ చేయాలి అనుకుంటే లెఫ్ట్ టు రైట్ యాక్సెస్ చేస్తే అది ఫార్వర్డ్ యాక్సెసింగ్. ఫార్వర్డ్ డైరెక్షన్లో యాక్సెస్ చేయాలి అనుకుంటే దెన్ వీ కెన్ గో ఫర్ దిస్ కరస్పాండింగ్ ఇండెక్సింగ్, పాజిటివ్ ఇండెక్సింగ్ అన్నట్టు. లేదు నెగిటివ్ ఇండెక్సింగ్, రివర్స్ డైరెక్షన్లో నాకు యాక్సెస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ x(-1), ప్రింట్ ఆఫ్ x(-2), ప్రింట్ ఆఫ్ x(-3) అని ఇచ్చాను అనుకోండి, నాకు ఇప్పుడు ఆ ఎలిమెంట్స్ అనేవి రివర్స్ డైరెక్షన్ లో ప్రింట్ అవుతాయి. రివర్స్ అంటే రైట్ టు లెఫ్ట్ అన్నట్టు. ఇలా మనం లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ ని ఇండివిజువల్ గా యాక్సెస్ చేయాలి అనుకుంటే మనం ఇండెక్స్ ని యూజ్ చేయొచ్చు. సో మనకి లిస్ట్ అనేది ఇండెక్స్ బేస్డ్, అట్ ద సేమ్ టైం ఇండెక్స్ అనేది సపోర్ట్ అయ్యిందంటే స్లైసింగ్ కూడా మనం చేయొచ్చు. స్లైసింగ్ అంటే ఏంటి, లిస్ట్ లో ఎలిమెంట్స్ ని ఒక పర్టికులర్ పార్ట్ ని కానీ లేదా రివర్స్ ఆఫ్ ద లిస్టింగ్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ x ఆఫ్ నో స్టార్ట్ నో స్టాప్ -1 ఇచ్చామనుకోండి, దిస్ ఈజ్ వాట్ కాల్డ్ యాజ్ సింటాక్స్ ఫర్ ద స్లైసింగ్, లిస్ట్ స్లైసింగ్. ఓకే, ఇఫ్ ఐమ్ గోయింగ్ టు రన్ దిస్ ప్రోగ్రామ్, ఏమైతుంది, నాకు ఆ లిస్ట్ ఎలిమెంట్స్ అనేవి రివర్స్ లో ప్రింట్ అవుతాయి. సో ఇది మనకు ఒరిజినల్ లిస్ట్, ఆ లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ అనేవి రివర్స్ లో ప్రింట్ కావాలంటే దెన్ వీ కెన్ గో ఫర్ ద స్లైసింగ్. సో మనకి పైథాన్ లిస్ట్ అనేది ఇండెక్స్ ఓరియంటెడ్, స్లైసింగ్ ఓరియంటెడ్ కూడా. ఓకే, సో అయిపోయిన తర్వాత, సో ఇప్పుడు నాకు ఈ లిస్ట్ లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ 3 ఎలిమెంట్స్ లో నాకు ఇన్ బిట్వీన్ 10 and 20 నాకు ఒక ఎలిమెంట్ యాడ్ చేయాలని ఉంది. అంటే అట్ ఇండెక్స్ 1 నాకు ఒక న్యూ ఎలిమెంట్ యాడ్ చేయాలని ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఎక్స్ డాట్ ఇన్సెట్ ఆఫ్ 1,45 అనే న్యూ ఎలిమెంట్ యాడ్ చేసి, ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ ద ఎక్స్, ఏమైతుంది, ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు రన్ ద ప్రోగ్రామ్ నౌ, ఇన్ బిట్వీన్ 10 and 20 45 is the new element was added. సో ఇలా మీరు ఏదైనా ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ లొకేషన్ లో మీరు లిస్ట్ ని లైక్ లిస్ట్ ఎలిమెంట్ ని యాడ్ చేయాలి అనుకుంటే వీ కెన్ యాడ్ ఇట్ ఓకే, యూజింగ్ ద ఇన్సెట్ ఫంక్షన్. ఓకే, సో లిస్ట్ పైన మనం ఇండెక్సింగ్ పర్ఫామ్ చేయొచ్చు, లిస్ట్ పైన మనం స్లైసింగ్ పర్ఫామ్ చేయొచ్చు, అండ్ ఈవెన్ ఆన్ ద లిస్ట్ వీ కెన్ పర్ఫామ్ ద మ్యాథ్ ఆపరేషన్స్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ నాకు L2 ఈక్వల్స్ టు 1, 2, 3, 4 అనే ఒక లిస్ట్ ఉంది, అంటే అనదర్ లిస్ట్ ఉంది. సో ఇప్పుడు నేను L3 ఈక్వల్స్ టు L1 ప్లస్ L2 అని ఇచ్చాను అనుకోండి. సో ఆఫ్టర్ దట్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ L3, వాట్ హ్యాపెన్, అబ్జర్వ్ there is the error. So it is showing error. What it is saying, L1 is not defined. So sorry, this is x plus L2 అని ఇచ్చాను అనుకోండి, దెన్ we can get the concatenation. అంటే ఏంటి, ఈ లిస్ట్ ఎలిమెంట్స్ ఏవైతే వచ్చాయో, అంటే L2లో నేను ఏవైతే న్యూ ఎలిమెంట్స్ డిఫైన్ చేశానో ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా x అనే లిస్ట్ ఎండింగ్ లో 1 by 1 యాడ్ అవుతాయి. సో ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ ఎపెండింగ్. సో కన్కాటనేషన్, ఎపెండింగ్ రెండు కూడా పాసిబుల్ ఉంది. ఓకే, అట్ ద సేమ్ టైం మనం లిస్ట్ ని యాజ్ లైక్ స్ట్రింగ్ రిపీట్ చేయొచ్చు. ఎలా, ప్రింట్ ఆఫ్ నేను L3 స్టార్ 3 అని ఇచ్చాను అనుకోండి, అంటే L3లో ఉన్న ఎలిమెంట్స్ అనేవి నాకు 3 times రిపీట్ అవ్వాలి అనుకుంటే దెన్ వీ కెన్ గో ఫర్ ద స్టార్. సో లిస్ట్ రిపిటేషన్ యాజ్ లైక్ ద స్ట్రింగ్ రిపిటేషన్, లిస్ట్ రిపిటేషన్ కూడా పర్ఫామ్ చేయొచ్చు. అంటే లిస్ట్ పైన కూడా మనం కొన్ని మ్యాథ్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు. ఓకే, సో మనం లిస్ట్ లో ఎలిమెంట్స్ ని అపెండ్ చేసాము, లిస్ట్ లో ఎలిమెంట్స్ ని కన్కాట్ చేసాము, ఇన్సర్ట్ చేసాము. ఓకే, సో ఇవన్నీ పాసిబుల్ అవుతున్నాయి అంటే డిలీట్ ఆపరేషన్ కూడా పాసిబుల్ అవుతాయి కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, పాప్ అనే మెథడ్ యూజ్ చేసి x డాట్ పాప్ ఆఫ్ అని ఇచ్చి, దెన్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ ద x, ఏమైతుంది, నార్మల్గా x లో మనకి ఏమేమి ఉన్నాయి, 10, 45, 20, 30 ఉన్నాయి. ఓకే, ఆఫ్టర్ రన్నింగ్ దిస్ 30 అనే ఎలిమెంట్, అంటే అట్ ద ఎండ్లో లిస్ట్ ఎండ్లో మనకి ఏదైతే ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ అనేది కంప్లీట్ గా రిమూవ్ చేసేస్తుంది. సో పాప్ అనే ఫంక్షన్ లాస్ట్ ఎలిమెంట్ ని, లిస్ట్ నుంచి లాస్ట్ ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తుంది. ఓకే, అలా కాకుండా నాకు లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా రిమూవ్ కావాలి అనుకుంటే దెన్ వీ కెన్ గో ఫర్ ద క్లియర్. ఆఫ్టర్ దట్ ఇఫ్ యూ కెన్ బి ప్రింట్ ద ఎక్స్, ఏమైతుంది, ఎంటీ లిస్ట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో అలా కాకుండా క్లియర్ కాకుండా నేను డిలీట్ యూజ్ చేశాను అనుకోండి, DLX అని ఇచ్చాను అనుకోండి, నాకు నేమ్ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే క్లియర్ అనేది ఇట్ కెన్ మెయింటైన్ ద వేరియబుల్ ఇన్ ద హీప్ మెమరీ. డిలీట్ అనేది అలా కాదు, డిలీట్ అనేది హీప్ మెమరీలో నుంచి టోటల్ గా వేరియబుల్ ని రిమూవ్ చేసేస్తుంది. సో అందుకనే మనకి డిలీట్ యూజ్ చేయడం వల్ల ఆఫ్టర్ డిలీటింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ద లిస్ట్ వీ కెన్ గెట్ ద నేమ్ ఎర్రర్. ఓకే, అట్ ద సేమ్ టైం మనం లిస్ట్ లో సార్ట్ ఆపరేషన్ కూడా పర్ఫామ్ చేయొచ్చు. సో అది కూడా మనం డిస్కస్ చేసాం కదా, సార్టింగ్. సో నేను ఇప్పుడు ప్రింట్ ఆఫ్
L3 డాట్ సార్ట్ అని ఇచ్చాను అనుకోండి. L3 డాట్ సార్ట్ అని ఇచ్చాను అనుకోండి. ఏమైతుంది? L3లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా సో L3 డాట్ సార్ట్ ఆఫ్. After that, if I'm trying to be print L3, run it. సో చూడండి, L3లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా సార్టింగ్ జరిగాయి. అయితే ఇంతకు ముందు నేను ప్రింట్ ఆఫ్ L3 డాట్ సార్ట్ అని ఇవ్వడం వలన ఎందుకు మనకి అవుట్పుట్ అనేది నన్ను వచ్చింది అంటే సింపుల్ రీజన్. నార్మల్గా లిస్ట్ అనేది మ్యూటబుల్ డేటా. మనం ఏదైనా మోడిఫికేషన్ చేస్తున్నాము అంటే ఆ మోడిఫికేషన్ అనేది అట్ ద సేమ్ అడ్రస్ లొకేషన్ డిఫైన్ అవుతాయి. సో ఒకవేళ డిఫరెంట్ అడ్రస్ లొకేషన్లో డిఫైన్ అవుతున్నాయి అంటే ఆ ఆపరేషన్ అనేది ఒక వేరియబుల్ లొకేషన్ క్రియేట్ చేయాలి. కానీ ఇక్కడ సార్ట్ అనేది వేరియబుల్ లొకేషన్ క్రియేట్ చేయట్లా. విత్ ఇన్ ద సేమ్ వేరియబుల్ లొకేషన్, విత్ ఇన్ ద సేమ్ అంటే L3 లొకేషన్లోనే సార్టింగ్ అనేది ఇంటర్నల్గా పర్ఫామ్ చేస్తుంది కదా. ఇంటర్నల్గా పర్ఫామ్ చేస్తున్నప్పుడు మనం డైరెక్ట్గా ప్రింట్ చేస్తే మనకు ఖచ్చితంగా నన్ అనేది వస్తుంది. సార్ట్ అనే మెథడ్ ఏ వేరియబుల్ని ఏ వాల్యూని రిటర్న్ చేయట్లేదు, ఏ వాల్యూని కూడా క్రియేట్ చేయట్లేదు వైల్ డూయింగ్ ద ఆపరేషన్. సో దట్ ఈస్ ద రీజన్ వి గాట్ ద నన్. సో అదే నేను డైరెక్ట్గా L3 డాట్ సార్ట్ అని ఇచ్చి L3ని ప్రింట్ చేస్తే ఐ కెన్ గెట్ ద అవుట్పుట్. సో ఈ విధంగా మనం లిస్ట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యాథ్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయొచ్చు. మ్యాథ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు, సార్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు, ఇన్సర్షన్ చేయొచ్చు, అపెండింగ్ చేయొచ్చు. ఆల్ దీస్ ఆర్ పాసిబుల్ విత్ ఇన్ ద సేమ్ డిఫైన్డ్ లొకేషన్ బికాస్ లిస్ట్ అనేది మ్యూటబుల్ డేటా. సో దీస్ ఆర్ ద లిస్ట్ ఆపరేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.